ఏంటి అమర్, ఆరు నీ కళ్ళ ముందరే ఉందా, ఇప్పుడుందా అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. బాగి గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. అయితే ఆరు బాగికి కనిపించకుండా పక్కకు దాక్కొని ఉంటుంది. ఏంటి బాలిక, నువ్వు నన్ను మోసం చేస్తేవి కదా, నీకున్న శక్తుల్ని దుర్వినియోగం చేసి నీ భర్తకు కూడా కనిపించుచుంటివి కదా అని గుప్తా గారు అంటూ ఉంటే, అయ్యో గుప్తా గారు, నేను నా చెల్లికి మాత్రమే కనిపిస్తాను, నేను శక్తుల్ని దుర్వినియోగం చేయలేదని ఆరు చెప్తూ ఉంటుంది. అవును, నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు లాన్లో నిలబడి ఆరు నన్ను చూస్తున్నట్లు నా మనసుకి తెలుస్తూ ఉంటుంది. ప్రతి క్షణం ఆరు నా పక్కనే ఉన్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఆరుని చూడలేకపోయినా నా మనసుకైతే అలా అనిపిస్తూ ఉంటుంది అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇంకా నయం, బాగీకి కనిపించినట్లే నీకు కూడా ఆరు ఎక్కడ కనిపిస్తుందో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో అమర్, ఇదంతా నీ ఇల్యూజినేషనా అని మనోహరి అనుకుంటూ, పిల్లలు మీరు ముందు లోపలికి వెళ్ళండి, ఇంకెప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడకండి అని మనోహరి చెప్తూ ఉంటుంది. పిల్లలు వెళ్ళగానే, ఏంటి అమర్, పిల్లలు అరుంధతి ఫోటోని చూస్తేనే బాధపడతారని ఫోటోని కూడా చూపించవు, ఇప్పుడు ఆత్మ ఇక్కడే తిరుగుతుందని చెప్తే పిల్లలు భయపడతారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని మనోహరి అంటూ ఉంటుంది. నా మనసులో ఉన్నది చెప్పాను మనోహరి, అంతే అని అమర్ అంటూ ఉంటాడు. సరే, ఇప్పుడు 6 అస్థికల్ని గంగలో కలపమని స్వామీజీ చెప్పారు కదా, త్వరగా ఆ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అమర్ అని మనోహరి అనడంతో, అవును మనోహరి, త్వరగా 6 మరుజన్మ ఎత్తాలి, మనం మధ్యకు వచ్చి మళ్ళీ తిరగాలి అని అమర్ చెప్తూ ఉంటే 6 విని బాధపడుతూ ఉంటుంది. తర్వాత మనోహరి రణవీర్ ఇంటికి వచ్చి అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది. ఏంటి మనోహరి, అంత జరుగుతుంటే నువ్వు చూస్తూ గుండె ధైర్యంతో చాలా బాగా ఉన్నావే, వింటున్న నాకే ఎలా ఉందో తెలుసా అని రణవీర్ అంటూ ఉంటాడు. ఇప్పుడు పిల్లలు కూడా ఆత్మల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు, త్వరగా అమర్ ఆ అస్థికల్ని గంగలో కలిపేలా చేయాలి, బాగీకి కూడా ఇప్పుడు 6 ఆత్మ గురించి తెలిసిపోయింది కదా అని మనోహరి అంటే, కానీ అమర్ కలపడం లేదు కదా అని రణవీర్ అంటూ ఉంటాడు. అవును, ఆ ఇంట్లో 2-3 బ్యాడ్ ఇన్సిడెంట్లు జరిగితే అప్పుడు అమర్ ఖచ్చితంగా కలిపేస్తాడు, ఆ బ్యాడ్ ఇన్సిడెంట్లు గంగలో కలపకపోవడం వల్లే అని నేను కూడా రెచ్చగొడతాను అని మనోహరి అంటూ ఉంటుంది. మరి చెయ్యడం ఎలా అని రణవీర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే చెంబా అక్కడికి వచ్చి, నేను చేస్తాను, నా వల్ల అవుతుంది అని చెప్తూ ఉంటుంది. ఏంటి చెంబా, నువ్వు ఇంకా ఊరు వెళ్ళలేదా అని రణవీర్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. ఆ ఆత్మపై పగ తీర్చుకుంది నేను ఎలా వెళ్తాను రణవీర్, నాకు ఆ ఆత్మ కావాలి, మీరు చెప్తున్న ఆ బ్యాడ్ ఇన్సిడెంట్లు నేను జరిగేలా చేస్తాను అని చెంబా అంటూ ఉంటుంది. చూడు, అక్కడ అమర్కి కానీ బాగీకి కానీ ఏమైనా అమర్ పెద్దగా రియాక్ట్ అవ్వడు, పిల్లలకి ఏదైనా జరిగితే మాత్రం అస్సలు ఊరుకోడు, కాబట్టి నువ్వు ప్రయోగించాల్సింది పిల్లలపై అని మనోహరి చెప్పడంతో, అలాగైతే అది నాకు ఇంకా చాలా తేలిక, నేను వెంటనే అమలు చేస్తాను అని ఆ ఆత్మపై పగ తీర్చుకుంటాను అని చెంబా అంటూ ఉంటుంది. చూడు, నువ్వు ముందు 2-3 బ్యాడ్ ఇన్సిడెంట్లు జరిగేలా చేయి చెంబా, అప్పుడు అమర్ అస్థికల్ని గంగలో కలిపేస్తాడు, ఆత్మ ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, తర్వాత ఆత్మని నువ్వు పట్టుకొని ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని మనోహరి రణవీర్ చెప్తూ ఉంటారు. అలాగే అని చెంబా అంటూ ఉంటుంది. ఇది మనకు చివరి అవకాశం చెంబా, బాగీకి ఏ మాత్రం డౌట్ వచ్చినా ఆ ఆత్మకి చెప్పేస్తుంది, ఇద్దరు జాగ్రత్త పడతారు, కాబట్టి జాగ్రత్తగా చేయి అని మనోహరి చెప్తూ ఉంటుంది. తర్వాత గుప్తా గారు చీకటి పడిన తర్వాత లాన్లో అటు ఇటు కాలుగాలిన పిల్లలా తిరుగుతూ ఉంటారు. జగన్నాథ, అసలు ఈ గృహమున ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు, క్షణక్షణాన ఉత్కంఠభరితంగా ఉంది, నాకు శిరోభరం ఎక్కువైపోయినది, ప్రభువుల వారేమో అస్థికల్ని గంగలో కలిపి ఆ బాలికని తీసుకురమ్మని చెప్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో నాకే ఇంత భయంగా ఉందే, ఇప్పుడు భవిష్యవాణిని తీసుకువచ్చి ఏం జరుగుతుందో తెలుసుకుందును అని ధూమ్తక అని మాయాదర్పణాన్ని ప్రత్యక్షమయ్యేలా చేస్తారు. ఇక వెంటనే దాన్ని ఓపెన్ చేసి జరగబోయేది మొత్తం వీక్షిస్తూ ఉంటారు. రామ్మూర్తి ఇంటికి వస్తాడు. ఇక పిల్లలు బాగి, అమర్, మనోహరి, రామ్మూర్తి పిల్లలు అందరూ కూడా ఏదో మాట్లాడుకున్నట్లు, ఏదో వైపరీత్యము జరుగుతున్నట్లు గుప్తా గారు వీక్షిస్తూ ఉంటారు. ప్రభు, ఏంటి ఈ వైపరీత్యము, నిజంగా జరుగుతుందా, ఒకవేళ ఇలాగే కనుక జరిగితే మానవులు ఖచ్చితంగా విధి వంచితులే అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా మాయాదర్పణాన్ని మూసివేసిన వెంటనే గుప్తా గారు అంటూ 6 అక్కడికి వస్తుంది. నువ్వా బాలిక అంటూ గుప్తా గారు ఉలికి పడిపోయి 6 వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏమైంది గుప్తా గారు, ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నారు, మిమ్మల్ని తాకే ధైర్యం నేను తప్పిస్తే ఇంకెవరు చేస్తారు చెప్పండి, మళ్ళీ ఈ మాయాదర్పణంలో ఏం చూశారు అని 6 అడుగుతూ ఉంటుంది. ఏమీయూ లేదు బాలిక అని గుప్తా గారు అంటే, మళ్ళీ ఏం జరుగుతుందో మీరు చూసి ఉంటారు కదా గుప్తా గారు, ఏమైనా జరుగుతుందా చెప్పండి అని 6 అడుగుతూ ఉంటే, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా బాలిక, అదే కదా ఈ సృష్టి రహస్యము అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. అదే గుప్తా గారు, ఏం జరుగుతుందో చెప్పండి అని 6 అడుగుతూ ఉంటుంది. కాసేపట్లో నువ్వే తెలుసుకుంటావు కదా బాలిక, మళ్ళీ నేనెందుకు చెప్పటము,
తినబోతే రుచి అడుగుట అవసరమా అని గుప్తా గారు అంటూ ఉంటారు. నీ వల్ల నేను కొంచెం కొంచెంగా చచ్చిపోతున్నాను బాలిక అని గుప్తా గారు అంటే, మీకు చచ్చిపోయే అదృష్టం లేదు కదా అని ఆరు అంటుంది. అది ఏం దురదృష్టము అని గుప్తా గారు అంటారు. మిస్సమ్మ వెళ్ళు మిస్సమ్మ, లాన్లోకి వెళ్ళి అరుంధతి మేడంతో మాట్లాడు అని రాథోడ్ చెప్తూ ఉంటే, అది కాదు రాథోడ్, నాకు చాలా భయంగా ఉంది అని బాగి అంటూ ఉంటుంది. ఏంటి మిస్సమ్మ, ఇన్ని రోజులు నువ్వు బాగానే మాట్లాడావు కదా, ఆవిడకి ఆత్మ అని తెలిసి కూడా నీతో ఇంత బాగా మాట్లాడింది, కానీ ఇప్పుడు ఆవిడ ఆత్మ అని తెలుసుకున్న నువ్వు మాట్లాడడానికి ఎందుకు ఇంతలా భయపడిపోతున్నావు? ఏమీ కాదు మిస్సమ్మ, నీ కోసం మేడం గారు ఎదురు చూస్తూ ఉంటారు. పొద్దున కూడా నువ్వు సరిగ్గా మాట్లాడలేదు కదా, వెళ్ళు మిస్సమ్మ వెళ్ళు, భయపడకు అని రాథోడ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అవును రాథోడ్, అక్క నాకు చాలా సలహాలు ఇచ్చింది, నాకు అండగా తోడుగా అడుగడుగున సహాయం చేస్తూ వచ్చింది అని బాగి చెప్తూ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళు మిస్సమ్మ వెళ్ళు అని రాథోడ్ అంటూ ఉంటాడు. లాన్లోకి వస్తున్న బాగిని చూసి, అయ్యో గుప్తా గారు, మా చెల్లి వస్తుంది, ఇప్పుడు ఎక్కడ నేను దాక్కోవాలి, చెప్పండి చెప్పండి అని ఆరు అంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు దాక్కున్న ప్రయోజనం లేదు బాలిక, వెళ్ళి మాట్లాడము అని గుప్తా గారు అంటారు. ఉదయమేమో వద్దని చెప్పారు, ఇప్పుడేమో మీరే వెళ్ళి మాట్లాడమని చెప్తున్నారు, అది కూడా ఈ సమయంలో అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది. నీ సోదరికి అంత క్లారిటీగానే ఉందిలే బాలిక, నువ్వు వెళ్ళి మాట్లాడము అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. అదేంటి గుప్తా గారు, మా చెల్లికి క్లారిటీగా అన్నీ తెలియడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు అని ఆరు అంటే, కాసేపట్లో నీకే తెలుస్తుందిలే అని గుప్తా గారు చెప్తారు. ఏంటో కాసేపు కాసేపు అని నన్ను ఇలా టెన్షన్ పెడుతున్నారు అని ఆరు అంటూ ఉంటుంది. అక్క అని బాగా పిలవగానే, ఏంటి చెల్లి అని ఆరు అంటూ ఉంటుంది. సారీ అక్క, ఉదయం నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను అని బాగి అంటూ ఉంటుంది. అవును బాగి, నువ్వెందుకు ఉదయం అంతా టెన్షన్గా ఉన్నావు, నన్నేదో భూతాన్ని చూసినట్లు చూసావు అని ఆరు అడుగుతూ ఉంటుంది. అందుకే కదక్క ఇప్పుడు నీకు సారీ చెప్తున్నాను అని బాగి చెవులు పట్టుకొని సారీ చెప్తూ ఉంటుంది. పర్లేదులే చెల్లి, ఉదయం మనోహరి నీ పక్కన ఉంటుంది కాబట్టి నువ్వు సరిగ్గా మాట్లాడలేకపోయావని నాకు అర్థమైందిలే అని ఆరు అంటే, నువ్వు అన్నీ చాలా బాగా అర్థం చేసుకుంటావక్క, నువ్వు నాకు చాలాసార్లు హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్స్, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని బాగి ఆరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. రాథోడ్ దూరం నుండి చూసి సంతోషంగా చూస్తూ నేను చెప్పినట్లే మిస్ అమ్మ చూడు ఎంత బాగా మాట్లాడుతుందో అని చూస్తూ ఉంటాడు. తర్వాత పిల్లలు హోంవర్క్ చేసుకుంటూ ఉంటే అంజు మాత్రం హోంవర్క్ చేయకుండా బుక్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంజు, ముందు హోంవర్క్ చేస్తావా లేదా అని పిల్లలు అరుస్తూ ఉంటారు. చేస్తానులేరా అని అంజు కిటికీ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది. అప్పుడే బాగి మాట్లాడుతున్నది అంజు కనిపెట్టేసి, ఇలా రండి మిస్సమ్మ ఏం చేస్తుందో చూస్తున్నారా, మిస్సమ్మ ఆత్మతో మాట్లాడుతుంది, అది కూడా మన అమ్మ ఆత్మతో మాట్లాడుతుంది, చూడండి లాన్లో ఎలా నిలబడి మాట్లాడుతుందో అని అంజు చెప్తూ ఉంటే, ఏంటంజు ఏం మాట్లాడుతున్నావు, మన అమ్మ ఆత్మతో మిస్సమ్మ మాట్లాడడం ఏంటి అని పిల్లలు అడుగుతూ ఉంటారు. మరి మిస్సమ్మ ఈ సమయంలో అక్కడ లాన్లో ఎవరితో మాట్లాడుతుంది, మీకు చుట్టుపక్కల ఎవరు కనిపించట్లేదు కదా, అంటే అమ్మ ఆత్మతోనే కదా మాట్లాడుతున్నది అని అంజు చెప్తూ ఉంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.